హాయ్! నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి జీవితంలో అప్పుల వల్ల కావచ్చు, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఇంట్లో ఒక రిలేషన్‌షిప్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వీటి గురించి అసలు ఎలా బయటపడాలి? వీటి గురించి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో, దీని గురించి క్లీన్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్‌పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, లక్ అండ్ డెస్టినీ దేన్ని ఎక్కువ నమ్మాలంటారు? రెండిటిని నమ్మాలండి. ఎందుకు సార్? ఇప్పుడు డెస్టినీ అంటున్నారు కదా! హ్మ్. డెస్టినీ అంటే మనకు పూర్వజన్మ కర్మలు కూడా కొన్ని ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఉన్నట్టుండి కలిసి వస్తుంటది. హ్మ్. కొంతమంది ఎంత కష్టపడినా వాడకు కలిసి రావట్లేదు. అవును. ఎందుకంటే కరెక్ట్. కొన్ని కర్మలన్నీ ఉంటాయండి అవి. మనుషులు వాటిని గుర్తించట్లేదు. హ్మ్. చాలామంది అంటూ ఉంటారు కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తుందని. హ్మ్. కర్మ సిద్ధాంతం అనేది 100% పనిచేస్తుందండి. బట్ మనిషి బిలీవ్ చేయాలి. ఈ కర్మ సిద్ధాంతం అనేది పనిచేస్తుందన్నది. ఎప్పుడైతే బలంగా నమ్ముతాడో అప్పుడు వాళ్ళ జీవితంలో లక్ వస్తుంది. డెస్టినీ కూడా ఉంటుందండి. ఓకే. కర్మ సిద్ధాంతం ఎలా నమ్మాలంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి. ఒక వ్యక్తి దగ్గర ఒక 1,00,000, 2,00,000 అప్పు తీసుకున్నాడు అనుకోండి. ఓకే. వాళ్ళకి మంత్లీ మనం ఇంట్రెస్ట్ పే చేస్తాము. తప్పకుండా చేయాలి గదా! చేయాలండి. అంటే హ్మ్. అసలుతో పాటు వడ్డీ కూడా. ఆ! అదే మనం ఒకరికి 1,00,000, 2,00,000 అప్పు ఇచ్చామనుకోండి. హ్మ్. మనకి రిటర్న్స్ వస్తుంటాయి లేదా వడ్డీ వస్తుంది. రూపంలో. హ్మ్. సేమ్ ఇలాగే కర్మ సిద్ధాంతం కూడా ఇలాగే పనిచేస్తుంది. హ్మ్. మనం మంచి చేసామనుకోండి, మంచికి తగిన రిజల్ట్ అనేది మన లైఫ్‌లోకి వస్తూ ఉంటుంది. హ్మ్. చెడు చేసామనుకోండి, చెడుకు తగిన రిజల్ట్ మన లైఫ్‌లోకి వస్తుంటుంది. హ్మ్. బట్ మనిషి ఈ జన్మలో ఈ కష్టాలు, నష్టాలు వీటి గురించి ఆలోచన చేసి బాధపడుతుంటున్నాడు కానీ, గత జన్మలో మనం ఏం చేసామో తెలియదు. హ్మ్. వాటన్నిటికి ప్రతిఫలమే ప్రెజెంట్ లైఫ్ అండి. ఓకే. మనం చూస్తే మనము పడుకున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, కొంతమంది కలలు పడుతుంటాయి. హ్మ్. చాలామంది కలలు పడుతుంటాయండి. ఈ కలలు ఎలాగుంటాయంటే, మనిషికి ఎక్కువగా ఈ బాధల్లో, కష్టాల్లో, దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళకంతా బ్యాడ్ కలలు పడుతూ ఉంటాయి. హ్మ్. అంటే వాళ్ళని ఎవరో వేధించినట్టు, అంటే వాళ్ళకి పాస్ట్‌లో ఏదో జరిగినట్టు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. మనిషి ఎప్పుడైతే మనకు అనుకుంటాడు, మనిషి ఎప్పుడైతే ఆత్మతత్వంతో కూడిన దేహం అండి ఇది. హ్మ్. మనకు ప్రతిసారి మనకి ఆత్మ అనేది మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. గత జన్మలో నువ్వు ఇది చేసావు, ఇవి తప్పులు చేసావు కాబట్టి, ఈ మూమెంట్‌లో నువ్వు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు. మార్చుకొని మనకి ఇంటిమేట్ ఇస్తూ ఉంటుంది. హ్మ్. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే దాన్ని గుర్తించుకోపోవట్లేదు. హ్మ్. అంటే గుర్తించట్లేదు. ఓకే. అంటే నాకు సోల్ ఒకటి ఉంది. అది నాకు చెబుతూ ఉంది. హ్మ్. దాని మాట వింటే నేను ప్రెజెంట్‌లో కూడా హ్యాపీగా ఉండొచ్చని తెలుసుకోవట్లేకపోతున్నాను. అంటే డెస్టినీ మార్చగలరు అంటారా? 100% అండి. ఓకే. ఎలా? ఇప్పుడు చూడండి మనము ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు హ్మ్. ప్రతి పనిలో అండి మీరు ఏ పని చేయాలనుకున్నా మనకు మనలో నుండే 2 ఆలోచనలొస్తాయి. ఓకే. ఈ ఆలోచనలు ఎలాగుంటాయంటే మనకు మనసు ద్వారా ఒక ఆలోచన వస్తుంది. బుద్ధి ద్వారా ఒక ఆలోచన వస్తుంది. హ్మ్. ఇప్పుడు చూడండి మనము ఏదైనా పని చేసేటప్పుడు మనకు ప్రెజెంట్ మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో అది మనకు అప్పటి వరకు సాటిస్ఫాక్షన్ జస్ట్ అప్పటికి ఉపయోగపడుతుందండి. హ్మ్. ఇవన్నీ మనసు ద్వారా వచ్చేటివి. హ్మ్. బుద్ధి ఏం చేస్తుందంటే వద్దు వద్దని చెప్తుందండి. హ్మ్. ఆ వద్దు వద్దనేది ఎప్పుడైతే చెప్తుందో అది మనకు బుద్ధి ద్వారా వచ్చేది. హ్మ్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్. చాలామంది కొన్ని గోల్స్ పెట్టుకుంటారు. ఈ ఇయర్ నుంచి నా లైఫ్ ఇలాగ ఉండాలి. హ్మ్. నెక్స్ట్ ఇయర్ మారిపోవాలి. కాబట్టి నెక్స్ట్ జనవరి 1 నుండి నేను జిమ్‌కెళ్ళాలి, హ్మ్. యోగాకెళ్ళాలి, మెడిటేషన్ చేయాలి, నా జాబ్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలని ఇవన్నీ వస్తుంటాయి. నేను ఎర్లీ మార్నింగ్ 5కి నిద్ర లేవాలని ఆలోచన వస్తది. హ్మ్. నైట్ పడుకుంటాము. పడుకున్నప్పుడు చూడండి ఎగ్జాక్ట్‌లీ 5కి అలారం పెట్టుకొని పడుకుంటాము. పడుకున్న తర్వాత అలారం మోగిన తర్వాత మనం ఫస్ట్ చేసే పనేంటి? ఆఫ్ చేయడం. ఆఫ్ చేసి మళ్ళీ పడుకోవడం. పడుకుంటాం. అదేనండి. మనసు చెప్తుందనమాట అది. హ్మ్. ఇంకా ఈరోజు అయిపోలే కదా! ఈరోజు పడుకో రేపటి నుంచి వెళ్దాం ఎళ్ళాం. అనుకుంటాం. అవును. కానీ బుద్ధి ఏం చెప్తుంది తెలుసా? నిన్న నైట్ నువ్వు డిసైడ్ అయ్యి అలారం పెట్టుకున్నావు. లెయ్యి ఫస్ట్ లేచి వెళ్ళని చెప్తుంది. హ్మ్. అంటే అక్కడ మనము బుద్ధి చెప్పేది ఎందుకంటే మనకు భవిష్యత్తు బాగుండాలని బుద్ధి ఆలోచన చేసి చెబుతుంది. హ్మ్. మనసు ఎలాగుంటదంటే దేహానికి సంబంధించింది. అంటే అప్పటి వరకు మనము సాటిస్ఫాక్షన్ కోరుకుంటాము. అంటే ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుంటుందని. అంటే ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇదైతే అందరికి గుర్తుంటుందన్నమాట. హ్మ్. అట్లా ప్రతి చోట మనం వెళ్ళిన ప్రతి చోట 2 ఆలోచనలొస్తాయి. హ్మ్. సరే, ఎందుకు సార్ అంటే ఒక మనిషి ఎప్పుడైనా సరే పాజిటివ్ కంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌కి చెప్తున్నాను. పాజిటివ్ కంటే నెగెటివ్‌కే ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే ఈ పడుకుంటే సోమరిపోతు అవుతాం. మనం వెళ్ళలేం. మన పని ఆగిపోతుందని తెలిసినప్పటికీ మళ్ళీ పడుకుంటాం. ఎందుకంటారు? అంటే మనసుని ఎక్కువ ఫాలో అవుతుంటారు ఎందుకు? అదే వాళ్ళంతా మనిషికి ఫాలో అవుతుంటారండి. హ్మ్. తర్వాత ఒక 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత అప్పుడు బాధపడతారు. అరే! నేను పాస్ట్‌లో ఆ విధంగా అప్పుడు నేను చేసుంటే బాగుండేది. ఈరోజు నా లైఫ్ ఈ విధంగా ఉండేది కదా! అని. హ్మ్. చాలామంది అంటుంటారు మన పెద్దలు కూడా బుద్ధి లేకోకుండా మాట్లాడతావు. హ్మ్. బుద్ధి ఉందా నీకు ఇవన్నీ అంటుంటారు. ఎందుకంటే బుద్ధి చెప్పేటివన్నీ మనము భవిష్యత్తు బాగుండాలన్నా, భవిష్యత్తులో సక్సెస్ అవ్వాలన్నా ప్రతీది మన ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇన్నర్ వాయిస్‌లో మనసు కాకోకుండా బుద్ధి చెప్పేది ఎప్పుడైతే వినుకుంటూ పోతాడో 100% సక్సెస్ అవుతాడండి. హ్మ్.
అంటే మనసు కంటే ఫస్ట్ మనం బుద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బుద్ధిని నమ్మాలి. 100% నమ్మండి. ఇప్పుడు ఒక పని చేయండి, రేపటి నుండి ఎలాగుండాలంటే ఉదయం మీరు బయటికి వెళ్ళినప్పటి నుండి సాయంకాలం వచ్చి పడుకునేంత వరకు మీకు అగ్నెస్ట్గా ఎన్ని ఆలోచనలు చేశారు, ఎన్ని పనులు చేశారు, ఈ 2 ఆలోచనలో మీరు తీసుకున్న నిర్ణయం పట్ల మీకు చెడు జరిగింది ఏంటి, ఇది తీసుకోండి, మంచి ఎలా జరుగుతుంది, ఒకసారి మీకు మీరు అనలైజ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, డైలీ ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పొరపాటును కూడా ఒక 1 వీక్ 10 days తర్వాత మనం అప్పుడు అన్నాం చూడు, మనసు చెప్తే ఇలా ఫెయిల్యూర్ అవుతుంది అన్నది, పొరపాటును కూడా మనిషి చెప్పేది వినడండి. ఎందుకంటే మనిషి చెప్పింది వినడం వల్లే నేను ఈ విధంగా ఉన్నాను, ఇంత లైఫ్ను కోల్పోయాను. కాబట్టి ఈ రోజు నుంచి 100% నేను బుద్ధి చెప్పినట్టే వింటనే ఆ ట్రాక్లోకి వెళ్ళిపోతారండి. చాలా చక్కగా చెప్పారు సార్. ఇదైతే నాకు బాగా నచ్చింది. అంటే రియల్గా అంటే మనం చేసినవన్నీ డే మొత్తం రాసుకుంటే తప్పకుండా రియలైజ్ అవుతాం. నెక్స్ట్ వీక్ నుంచి అయినా సరే చేంజ్ అవుతాం. 100% 1 వీక్ కావచ్చు, 1 month కావచ్చు, 1 year తర్వాత రియలైజ్ అవుతారు. ఎందుకంటే మనిషికి ఎప్పుడైనా టైం లేనప్పుడు బుక్ తీసుకుని ముందు పెట్టుకుంటాడు. ఆ పెట్టుకున్నప్పుడు ఇదే రిజల్ట్ నువ్వు చేసిన దానికి అని రిజల్ట్, అరే నువ్వు ఒక 1 year కిందే మనము బుద్ధి చెప్పినట్టు విని ఫాలో అంటే ఈ రోజు నేను సక్సెస్ అయ్యేవాని కదా, అలా చెప్పింది వినలేదు కాబట్టి ఈ రోజు నేను ఫెయిల్యూర్ లో ఉన్నాను, 100% అక్కడ రియలైజ్ అవుతాడు. ఓకే సార్, కర్మకి లా ఆఫ్ అట్రాక్షన్ కి డిఫరెన్స్ ఏంటి? కర్మ అంటే మనం ఏదైతే పని చేస్తామో దానికి పొందే ప్రతిఫలమే కర్మ సిద్ధాంతం అంటాం. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నీ జీవితంలోకి వస్తుంది. అంటే ఇక్కడ కర్మ అంటే చేసిన దానికి ప్రతిఫలం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నువ్వు కోరుకునేది వచ్చేది. ఈ 2 నీ ఆలోచనల పైన డిపెండ్ అయి ఉంటాయండి. ఓకే. యద్భవం తద్భవతి. నీ కర్మ పని చేసిన నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకు నెక్స్ట్ అదే కర్మ వచ్చింది. ఇదే రకంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు కాబట్టి నీ లా ఆఫ్ అట్రాక్షన్ వేరు కోరుకుంటే అది నీ జీవితంలోకి వచ్చింది. ఓకే సార్, వీటి గురించి ఏమైనా మనం ప్రోగ్రామ్స్ కానీ క్లాసెస్ కానీ కండక్ట్ చేస్తున్నారా? 100% అండి. ప్రతి మనిషికి 3 సమస్యలు ఉన్నాయని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఫైనాన్షియల్ ఒకటి, హెల్త్ ఒకటి, రిలేషన్ ఒకటి. ఈ 3 విషయాల్లో కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, విజువలైజేషన్ అండ్ మేనిఫెస్టేషన్ పనిచేస్తుంది. ఈ ప్రతి క్లాసులో ఈ 3 గురించి మనము చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే గతంలో మనం ఎలాంటి కర్మలు చేస్తే ఈ విధమైన లైఫ్ ఉంది, వీటి నుండి బయటపడి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా యూజ్ చేసుకుంటే మన లైఫ్ మారుతుంది అనేది ఈ 3 క్లాసుల్లో వీటి గురించి ఎక్స్పెషల్గా చెప్పడం ఉంటుంది. నైస్ సార్, చాలా చక్కగా చెప్పారు. మీరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా హెల్త్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఈవెన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నిటి గురించి మీకు ఎలాంటి క్లారిటీ కావాలన్నా, మీరు అందులోంచి బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా అనుకుంటే తప్పకుండా క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఎలా అటెండ్ అవ్వాలి, లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.